అందరికి నమస్కారం. ఈరోజు మన ఏరియాలో ఒక 100 రూపాయల డబ్బు, ఒక కూలర్ డబ్బా, ఎంత కొత్తిమీర ఉంది, ఎంత మంచిగా ఉంది. మన బావుల కాడ పీకలు చేసి పోసినట్టే పోసిన, ఎంత బాగుంది చూడండి. అమ్మో చూస్తురా, ఎంత భారీగా అయింది, జేనడు అయింది, జేనడు. ఇప్పుడు ఇదంతా మనం తీసుకుందాని, ఇంకా ఈ కొత్తిమీర అంతా మనం ఈ 2 డబ్బాలలో తీద్దాం, తీసి ఆలకింత ఇద్దాం. మీ తోటల కొత్తిమీర మీరే తింటారా, మంచిగా ఉంది అని అంటారు. అంటే మీకు తలా ఒక అట్టిస్తుంది అని చెప్పిన. పక్క వాళ్ళు ఇంటికి వస్తారు, ఆ పైకి వస్తారు, ఇక ఇక్కడ చూస్తారు తోటలకాయ. ఇక చూడు ఎంత భారీగా ఉంది, వాయమ్మో. నా బంగారము, నా చక్కని తల్లి ఎంత మంచిగా వచ్చింది చూడు. ఏం వేయలే నేను, ఏంది ఎరువుతో అంటే నేను వండించేది. చూస్తురుగా గింతనే. ఒక గీ నుంచి గింత తీసినాక ఒక కంకెడ వెళ్ళింది చూడు. భారీగా ఇది ఎన్ని రోజులది, 28 రోజులది, నెల కూడా కాలే ఇంకా. మొలసడం 28 రోజులదే ఇది. ఇంకో ఎంత బాగుంది, ఎంత భారీగా వచ్చింది. ఊళ్ళలోనేమో మందులు వేసి అమ్మటోళ్ళు మొత్తం మందులు వేసి పండించి అమ్ముతారు. నేనైతే ఆర్గానిక్ పెంట ఎరువు, పెంట అంటే వెంటే ఎరువు అంటే ఎరువే, ఎరువుతో అంటే ఇంకో ఇది మక్కి ఎంత మంచిగా అయింది చూడండి. ఎన్నైనా అంత అదే, ఇంకో మెత్తగా ఎట్టుంది. ఇంకా దీన్ని మళ్ళీ గిత ఇంక జరంత ఎరువు పోసి మళ్ళీ మక్క పెడతా. 6 రోజులు మక్క పెడతా, మక్కాలే, నీళ్ళు పోయొద్దు, ఈ పదులోనే మక్క పెట్టాలి. ఇంకో ఒక్క కూలర్ డబ్బలా ఎంత వెళ్ళింది చూపిస్తా పట్టరు మీకు. ఇంకో ఇంత వెళ్ళింది చూడండి. ఇంకో ఇంత ఒక్క డబ్బల నేను తెచ్చింది ఎన్ని 15 రూపాయల ధనియాలు తెచ్చిన. 15 రూపాయల ధనియాలు తెచ్చి కొన్ని మిగిలే, ఇంకా ఈ 2 ఈచాల పోయాంగా కొన్ని మిగిలే. ఇప్పుడు ఈ 100 రూపాయల డబ్బా, నల్ల డబ్బా, ఏ డబ్బాలనైనా ఈ కాలం అయితే, చలికాలం అయితే, ఆనకాలం అయితేనేమో కరెగండ్లు అవుతాయి, ఆనలకు తేలుతాయి. కరెగండ్లు అయితే ఎండనే మురిగిపోతాయి, బాగా రాది. అందుకని ఆనకాలం పిర ఉంటుంది. ఇప్పుడేమో ఈ చలికి టమాటా తోట అనంగా, వంకాయలు అనంగా, ఇవి ఇంకో పెంట అంత, ఇది ఎరువుది అంత చెత్త, ఇంకో ఇవి చెత్త. అందుకనించే ఇలా కర్రలో తడితే ఇటు దులుపుతున్నా. ఇంకో ఈ 2 డబ్బాలనే ఇగో పెద్ద ఇష్టం తాంబాలం, అగో ఇంత వెళ్ళింది. ఇంకా ఒక కిలో అలుకుతానైతే ఎకరం వస్తుంది. ఈ ఎకరంలో ఎంత కొత్తిమీర లాభం. మేము వీడియోలలో చూసి అయితే 1 ఎకరం అలికిండంట, మస్తు లాభం ఉందంట ఆయన చేత చేసిన దాన్ని బట్టి. ఇగో నేను ఇంత కొత్తిమీర వెళ్ళింది. మాకైతే ఎంతో ఈ తోటలలో ఆర్గానిక్ పండించుకొని ఎలా తీసుకుంటా, ఆర్గానిక్ పండించుకొని తింటున్నాం. మీకు ఒకవేళ ఈ కూరని, ఈ కొత్తిమీరను చూసి ఒకవేళ మీకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఉంటా, మీకు అందరికీ ధన్యవాదాలు. బాయ్.